మనం ఎక్కడో ఉన్నామని వాళ్ళకి అనిపించాలి. అప్పుడే మనం ఇండియా టీం అట్లా తయారైంది కదా. ఇప్పుడు ఎట్లుంది అసలు, ఫేవరెట్సే కదా మనం కప్పు కొట్టడానికి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఇట్లా భయంగా ఉంటుంది కదా, అసలు ఏం అర్థం కాదు వాళ్ళకు. ఇండియాతో ఎందుకు పెట్టిండ్రు మ్యాచ్ అని భయం అవుతుంటుంది వాళ్ళకి, ఇట్లా వాక్ ఓవర్ ఇయ్యబుద్ధి అవుతుంటుంది. లక్కీగా గెలుస్తారేమో 1% ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ ఇండియా టీం అంతా గట్టిగా ఎందుకు తయారైందంటే మోర్ బికాస్ ఆఫ్ దట్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, టాలెంట్ ని వాళ్ళు అట్లా చెక్కుకుంటారు. మంచిగా ఉన్న చిన్న టాలెంట్ ని కూడా ఆ స్కిల్ ని వాడి అవతల వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసేసి వేరే టీమ్స్ ని దే బికమ్ సో సక్సెస్ఫుల్. సో మీరు కూడా అదే చేయాలి. మనకేమి టాలెంట్ కిరాణా షాప్ లో దొరకదు కదా, పోయి కొనుక్కొని తెచ్చుకొని మనం కూడా అందరిలాగా టాపర్స్ లాగా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కాదు. బట్ స్టిల్ మీ కాన్ఫిడెన్స్, నేను అన్నట్టు ఆ 1 డే బ్యాటింగ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మినిట్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ తెలుసుకోండి, చదవండి, మంచిగా నిద్రపోండి, మంచి ఫుడ్ తీసుకోండి. అది కూడా బ్రెయిన్ పనిచేయడానికి ఇంపార్టెంటే. జ్యూసులు తాగండి, జామకాయలు కానీ మామిడి పండ్లు కానీ ఏవి దొరుకుతావి. మొన్న చదివి నేను, మనం అరటి పండ్లు జామకాయలు వీటిని నెగ్లెక్ట్ చేస్తాము, యాపిల్ మంచిది అనుకుంటాం. కానీ అన్నిటికన్నా అరటి పండ్లు జామకాయలలోనే ఎక్కువ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ కంటెంట్ అవన్నీ ఏవైతే ఉంటాయో, ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటాయంట. సో చీప్ ఉన్నాయని తీసి పడేయకండి, కొనుక్కోండి. 1/2 డజన్ అరటి పండ్లు కొనుక్కొని ఎప్పుడు మీ ఇంట్లో పెట్టుకోండి. అండ్ ఫ్యాన్సీ ఫ్రూట్స్ కన్నా రెగ్యులర్ ఫ్రూట్సే బెస్ట్ అని చదివి నా అందుకే చెప్తున్నా. సో మంచి జ్యూసులు తాగుతూ, మంచి నిద్రపోతూ ఎంజాయ్ చేయండి అండ్ బిందాస్గా గడపండి, నవ్వుకుంటూనే ఉండండి. నలుగురు మీతో టైం స్పెండ్ చేయడానికి వెయిట్ చేయాలి. మీరు కాలేజ్కి రాకున్నా, క్లాస్కి రాకున్నా, ఒక పార్టీకి రాకున్నా మిస్ కావాలి మిమ్మల్ని. వీడు ఎందుకు రాలే, ఏడునో మామ, రామమ్మ కలుస్తాం మామ అని అడగాలి మిమ్మల్ని కూడా. అరే ఏడునో, ఏంది నువ్వు రాకుంటే అవుతుందా, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, తొందరగా వచ్చేసి అనాలి. అట్లా కాకుండా అయ్యా మీ ఫోన్ వస్తానే వీడు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు కలవాలి అయ్యింది అట్లా అనుకునేటట్టు బతకకండి. People should wait for your time. People should give you time. People should show that love towards you, affection towards you. అట్లాంటి క్యారెక్టర్ బిల్డ్ చేసుకొని, అట్లా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని లైఫ్ ని ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ లో గడిపేసేయండి. వచ్చే జన్మ ఉంటుందో లేదో తెలియదు నిజంగానే. నేనైతే చూడలేదు, ఎవరు కలుస్తలేరు ముందు జన్మలో మనం ఇట్లుంటిమి అట్లుంటిమి అని చెప్తలేరు. అంటే లేనట్టే కదా ఫస్ట్ జన్మన మరి నాది ఇది. సో ఎప్పుడు కూడా మీ పేరెంట్స్ కి, మీ చుట్టూన్న వాళ్ళకి అందరికీ ఒక ప్లెజెంట్ ఫీల్ ఇస్తూ ముందుకు పోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.